ఇంట్లో వంట చేసే ముందు ఇంట్లో వాళ్ళని ఒకటికి 4 సార్లు అడిగి మరీ చేయాలని అర్థమైంది ఈ రోజుతో. నేను ఆల్రెడీ ఇంట్లో మధ్యాహ్నానికి భోజనంలోకి పప్పుచారు అయితే చేశాననమాట. అది ఇంకా వాళ్ళు తిననే లేదు. అప్పుడే వేరే కూర అడిగారు చికెన్ చేయమని చెప్పేసి. చికెన్ కాబట్టి వాళ్ళు అడగంగానే వండానమాట. అదే వేరే కూర అయితే సాయంత్రం వండుతాలే అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఇటు వండింది ఎటు పప్పుచారు, ఇంకా చికెన్ ఫ్రై కదా, పప్పుచారులోకి టచింగ్ బాగానే ఉంటుంది, ఎటు అయిపోగొడతారులే అని చికెన్ అయితే ఇంక అడగంగానే తెప్పించి ఇంకా మా ఆయన చేత అయితే చేస్తున్నాను అనమాట. అదే వేరే కూర అనుకోండి, అది అంతే ఉండిపోయిద్ది, ఇంకా వేస్ట్ అయిద్ది, అసలు తినరు. చికెన్ అయితే ఇంకా తింటారు కదా కంపల్సరీ, అవగొట్టేస్తారు. అందుకని ఇంక అడగంగానే వండుతున్నాను. ఒక పక్క రైస్ కడిగి పెట్టేశాను అనమాట. ఇంక చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది, కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. ఇంక లాస్ట్లో అయితే కొత్తిమీర కరివేపాకు అయితే చల్లాను. ఆ రెండుతోనే కూర హైలైట్ అయ్యేది, చికెన్ కూర. చికెన్ అనే కాదు, నీసు కూరల్లో ఏదైనా కానీ కొత్తిమీర కరివేపాకు ఉంటేనే అనమాట టేస్ట్, ఆ స్మెల్ వేరేగా ఉంటుంది. చూడండి బాగా అసలుకి వేగిపోయింది, అడుగు కూడా బాగానే అంటిందిలేండి. అయినా కానీ కూర అయితే టేస్ట్ సూపర్ ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు మేము అందరం కూర్చొని ఇంకా అన్నం అయితే తింటున్నాం అనమాట. ఏది ఏమైనా కానీ అందరం కూర్చొని పిల్లలు అందరూ కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి. అసలుకి తలా ఒక మాట కబుర్లు చెప్పుకుంటూ తింటాము. ఇంకా చికెన్ ఫ్రై అయితే నేనైతే పప్పుచారు వేసుకోవాలా, ఉట్టి చికెన్ ఫ్రైతోనే తింటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.